ఫ్రెండ్స్ ఈ పీసీ వచ్చేసి 1,10,000 వరకు వచ్చేస్తుంది మీకు. చూడండి లుక్స్ సింపుల్ ఉంటుంది. మీరు ఫస్ట్ లుక్స్ చూసేయండి. సో ఫ్రెండ్స్ చూసినారు కదా మీరు, ఈ బ్రహ్మాండమైన పీసీ ఒక 1080p లెవెల్ గేమింగ్ 4K లెవెల్ ఎడిటింగ్ వరకు ఆరాంగా చేసుకోవచ్చు. ఎందుకంటే దీని లోపల నేను యూజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి న్యూ AI ఎనేబుల్డ్ RTX 5060 గ్రాఫిక్ కార్డు. నేను చెప్పాలంటే ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి, ర్యామ్ రేట్స్ను పెరిగిపోతున్నాయి, SSD రేట్స్ను పెరిగిపోతున్నాయి, అన్ని రేట్స్ను పెరిగిపోతున్నాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీరు బై చేయాలనుకుంటే తొందరగా చేసేయండి. ఎందుకంటే ప్రైజెస్ అన్నీ కొంచెం వచ్చే టైం లోపల ఇంకా పెరగవచ్చు. మనం ఏం దేవుళ్ళం కాదు, ఎప్పుడైనా తగ్గొచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ హైక్ అవుతున్నాయి. అయినా మన దగ్గర రేట్ తక్కువ ఉంటుంది. దానికి రీజన్ ఏంటిదంటే మన దగ్గర సూపర్ సాలిడ్ స్టాక్ ఉంది. మీరు ఎక్కడ చూసినా మన దగ్గర ఐటమ్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి నా షాప్కి రండి, మీకు తెలిసిపోతుంది. సో నేను దీని లోపల యూజ్ చేసిన కంపోనెంట్స్ వచ్చేసి Ryzen 5 9600X. ఇది వచ్చేసి ఒక 6 కోర్లు 12 థ్రెడ్స్ లోపల వస్తుంది. దీని లోపల వచ్చేసి 38 MB క్యాష్ మెమొరీ ఉంటుంది. ఇది ఒక ఎడిటింగ్కి న్యూ ఆర్కిటెక్చర్ AM5 సాకెట్ లోపల Gen 5 సో ఆర్కిటెక్చర్ లోపల ఇది రన్ అవుతుంది. అంటే AMDది ఒక ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఇంటర్ లోపల కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది సార్, 12 జనరేషన్ తీసుకున్నా 13 జనరేషన్ తీసుకున్నా ఏంటి మీరు జనరేషన్ 3 జనరేషన్ 4 అని చెప్తున్నారు. ఆ సాకెట్ వచ్చే ప్రాసెసింగ్ పవర్ AMD వాళ్ళు ఏం లాంచ్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు జెన్ డిసైడ్ చేస్తారు. Gen 1 వచ్చింది, Gen 2 వచ్చింది, Gen 3 వచ్చింది, Gen 4, ఇది Gen 5. ఇది Gen 5 కానీ 9000 సిరీస్ 9600X అని వస్తుంది. ఈ ప్రాసెస్ అన్ని నేను కస్టమర్ కొంచెం బడ్జెట్ కూడా కన్జెషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రేట్ ₹1,00,000 లోపలనే ఉండేది, కానీ ఇప్పుడు పెరగడం వల్ల కొంచెం పెరిగిపోయింది. దానివల్లనే B650 వైఫై ఉండే ఒక బడ్జెట్ ఎకనామికల్ నేను మదర్ బోర్డ్ యూజ్ చేసిన. దీని లోపల ఇంకో 16 GB తర్వాత కావాలన్నా కస్టమర్ పెట్టుకోవచ్చు. అంతగా ఎడిటింగ్ పని లేదు ఆయనకు వచ్చేసి 1080p లోపల గేమింగ్ చేయాలి. నాకు అంతే స్ట్రీమింగ్ ఉండాలి. నాకు ఎప్పుడైనా గేమింగ్ కాకుండా ఎడిటింగ్ కావాలన్నా నేను దీని లోపల VFX వరకు 3DX Max వరకు కూడా నాకు చేయడానికి కొంచెం ఈజీగా ఉండేటట్టు మీరు పీసీ చెప్పండి అని చెప్పినాడు. ర్యామ్ వచ్చేసి 16GB 5200 G స్కిల్ వచ్చేసి నేను యూజ్ చేసిన 10 సంవత్సరాల వారంటీ వస్తుంది. 1TB NVMe 5000 mAh యూజ్ చేసిన. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే దీని రేట్స్ బీభత్సంగా పెరుగుతున్నాయి. మీకు నేను ఇంకో సింపుల్, ఇప్పుడు బడ్జెట్ లోపల మీరు బడ్జెట్ లోపల బిల్డ్ చేసినప్పుడు ఏం సజెషన్ ఉంటుందంటే, నేను చెప్పాలంటే ఈ సజెషన్ కూడా రాంగే. ఎందుకంటే 16:2 ఉంటే పర్ఫార్మెన్స్ కరెక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు బడ్జెట్స్ పెరగడం వల్ల ఒక 20,000 వరకు తగ్గాలంటే ర్యామ్ వచ్చేసి 32 కాకుండా 16 తీసుకోండి. మళ్ళీ కావాలంటే తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమో రేట్స్ డ్రాప్ అవుతాయి, అప్పుడు మళ్ళీ ఇంకో స్లాట్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు. స్టోరేజ్లు కూడా పెట్టుకోవచ్చు. దీని లోపల Wi-Fi 6 అవన్నీ ఉంటాయి. పవర్ సప్లై ఇది ఒక ఇండియన్ బ్రాండ్, యాంటీ స్పోర్ట్ 650 వాట్స్, ఫుల్లీ మోడ్యులర్ గోల్డ్ రేటెడ్. ఇన్ ప్రైస్ 5,000 లోపల ఇన్ని ఫీచర్స్ ఉండే పవర్ సప్లై విత్ 3 ఏడాదుల వరకు మీకు రీప్లేస్మెంట్ వారంటీ తోటి వస్తుంది. అంటే ఇది అంత బ్రహ్మాండమైన బ్రాండ్ ఏమో కాదు, అంత తోపేం కాదు. ఒక బడ్జెట్ లోపల కస్టమర్ తక్కువలో మంచిది కావాలంటే ఇది చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నిటికి లోపల మనం ప్రీమియం తీసుకునేంత బడ్జెట్ ఉండదు కదా, అప్పుడు ఇది వస్తుంది. వేరే బ్రాండ్స్ ఇదే 650 వాట్స్ తీసుకుంటే 7-8,000 వరకు మీకు ఫుల్లీ మోడ్యులర్ గోల్డ్ రేటెడ్ వస్తుంది. కానీ ఇది 5,000 లోపల దాని కానీ ముగించేస్తుంది. సో ఇది వచ్చేసి కూలరు జియోషార్క్ డైమండ్ 300 అనే ఈ కూలరు. మీరు చూడండి, దీని లుక్స్ పరంగా అయినా పర్ఫార్మెన్స్ పరంగా అయినా అన్నిటికీ సూపర్ ఉంటుంది. ప్రాసెసర్ని డైరెక్ట్గా కూల్ చేస్తారు. ఆయన వచ్చేసి ఒక 8 గంటల ఆటలు ఆడినా, గేమ్లు ఆడినా, ఎడిటింగ్ చేసినా ఇది డ్యూల్ టవర్ విత్ డ్యూల్ ఫ్యాన్ తోటి ఉండే ఎయిర్ కూలర్ మీకు ప్రాపర్గా సపోర్ట్ వస్తుంది. 5060 దీని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి DLSS 4 అని వస్తుంది కదా, దాని లోపల రన్ అవుతుంది. కానీ ఇప్పుడు 4.5 కూడా ఉంది. డ్రైవర్స్ అన్ని అప్డేట్ చేయడం వల్ల ఇదంతా రన్ అయిపోతుంది. ఇంకోటి ఏంటిదంటే ఇది ఓవర్ క్లాక్ ఎడిషన్, GB 3 ఏడాదుల వారంటీ. ఇంకేం చెప్పాను. క్యాబినెట్ లోపల నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వచ్చాడు ఆప్షన్స్ ఉంటాయి. మన దగ్గరకు వస్తే నీకు ఎలాంటి కావాలంటే అలాంటి క్యాబినెట్స్ నేను చూపెట్టేస్తాను. ఫ్రెండ్స్ ఇంకో మాట చెప్పాలంటే ₹1,00,000 లోపల ఈ బడ్జెట్ ఉంటే మీకు ఇది బ్రహ్మాండమైన పీసీ. 1,10,000 రేంజ్లో ఉంటుంది. కానీ ప్రైజెస్ అన్ని ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మీకు ఎంత తొందరగా అంటే అంత తొందర తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను సేల్ చేసేటప్పుడు 1,10,000 ఉంది. మీ బడ్జెట్ ఎంత ఉన్నా మీరు రండి నా షాప్ దగ్గర, నేను బెస్ట్ చేసిస్తాను. సో మీరు ఏమన్నా నా ఛానల్ కొత్తగా వచ్చుంటే అన్న సబ్స్క్రైబ్ కొట్టండి అన్న. ఇంత నేను కష్టపడి వీడియోలు తీసుకొస్తున్నా, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో తీసుకున్నా, మీరు సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇలాంటి పీసీ కావాలంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇంకోటి ఏంటిదంటే కమెంట్ చేయండి అన్న, ఇంకేం కావాలన్న, నాకేం అవసరం లేదు. మీ సపోర్ట్ ఇంత ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్.
ఇన్స్టా కూడా చూస్తుంటే నా ఎస్సీఎల్ గేమింగ్ అని పేజ్ ఉంది, అక్కడ కూడా రండి.